హలో ఎవరీవన్, ఈరోజు మనం యూనిట్ వెక్టర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. యూనిట్ వెక్టర్స్ అంటే ఏంటి సరిగ్గా ఫీల్ చేద్దాం. అంటే మ్యాథమెటికలీ ఫార్ములా రాయడం మాత్రం కాదు, యూనిట్ వెక్టర్ అంటే ఏంటో ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. సరేనా? ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ నువ్వు ఉన్నావు, నీకు చదవాలని చాలా ఆశ ఉంది, చాలా కసి ఉంది, చాలా మోటివేషన్ ఉంది, చాలా డిటర్మినేషన్ ఉంది, చాలా మ్యాగ్నిట్యూడ్ ఉంది, కానీ నీకు మార్క్స్ రావట్లేదు. నువ్వు చాలా చదువుతున్నావు కానీ నీకు మార్క్స్ రావట్లేదు. సో అలాంటి టైంలో నీకు ఒక మెంటర్ కావాలి, ఒక గైడెన్స్ ఇచ్చినోడు కావాలి, ఒక దారి చూపినోడు కావాలి. సరేనా? ఆ దారి చూపినోడు వచ్చాడు. సపోజ్ నువ్వు చదువుతున్నావు, నేను వచ్చాను నీ లైఫ్ లో, నువ్వు చదువుతున్నావు, నేను వచ్చి నీకు ఒక డైరెక్షన్ మాత్రమే ఇచ్చాను. నువ్వు చదవాల్సిన చదువు నేను చదవట్లేదు, నువ్వు చేయాల్సిన సంవత్సరం చేయట్లేదు, నువ్వు పడాల్సిన కష్టం నేను పడట్లేదు, నీకు ఒక డైరెక్షన్ మాత్రమే ఇచ్చాను. సరేనా? నీ కష్టానికి ఒక డైరెక్షన్ మాత్రమే ఇచ్చాను. సపోజ్ నువ్వు నీ పేరు ఏ, నీలో చాలా మ్యాగ్నిట్యూడ్ ఉంది, నీలో చాలా మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఉంటే నువ్వు వెక్టర్ అయిపోతావా? అవ్వు. నీలో డైరెక్షన్ వస్తే మాత్రం నువ్వు వెక్టర్ అవ్వు. నీలో డైరెక్షన్ వస్తేనే నువ్వు ఒక వెక్టర్ అవుతావు. నీకు ఒక డైరెక్షన్ దొరికింది అనుకో, అప్పుడు నువ్వు ఒక వెక్టర్ అవుతావు. నీలో మ్యాగ్నిట్యూడ్ ఉన్నంత వరకు నువ్వు ఒక స్కేలర్ మాత్రమే, నువ్వు ఒక వెక్టర్ కాదు. కానీ నీకు ఎలాగైతే డైరెక్షన్ వచ్చిందో నువ్వు ఒక వెక్టర్ కింద మారిపోయావు. ఈ డైరెక్షన్ ఎవడైతే ప్రొవైడ్ చేస్తాడో వాడిని యూనిట్ వెక్టర్ అంటారు. నీ లైఫ్ లో యూనిట్ వెక్టర్ ఎవరు? నేను. అంటే ఎగ్జాంపుల్ బట్టి నీ లైఫ్ లో యూనిట్ వెక్టర్ నేను. సో అలానే ఈ డైరెక్షన్ ఎవడైతే ఇస్తాడో నీకు వాడిని యూనిట్ వెక్టర్ అంటారు. ఇప్పుడు నీకు ఏ బార్ తో డినోట్ చేస్తే నన్ను ఏ క్యాప్ తో డినోట్ చేస్తా. సరేనా? నువ్వు ఏ బార్ అయితే నేను ఏ క్యాప్ అవుతా. ఆ పాట లేదా, నువ్వు రాగమైతే నువ్వు పాడతాను, అలానే నువ్వు ఏ బార్ అయితే నేను ఏ క్యాప్ అవుతాను. సరేనా? అలానే ఈ యూనిట్ వెక్టర్ అంటే నా మ్యాగ్నిట్యూడ్ ఎంత, నీ మ్యాగ్నిట్యూడ్ చాలా ఉంది, నా మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1 కదా. అంటే ఈ యూనిట్ వెక్టర్ తరకు మ్యాగ్నిట్యూడ్ 1. ఎలా అంటే నువ్వు నీలో మ్యాగ్నిట్యూడ్ ఉంది, నువ్వు ఒక వెక్టర్ అవ్వాలంటే నీకేంటి కావాలి? ఒక డైరెక్షన్ కావాలి. దేంతో మల్టిప్లై చేస్తే నీ మ్యాగ్నిట్యూడ్ కూడా మారదు, నీకు ఒక డైరెక్షన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఆ క్వాంటిటీతోనే మల్టిప్లై చేయాలి. నువ్వు సపోజ్ నువ్వు మల్టిప్లై చేసావు కానీ మ్యాగ్నిట్యూడ్ పెరిగిపోయింది, డైరెక్షన్ వచ్చింది కానీ మ్యాగ్నిట్యూడ్ పెరిగిపోయింది. సో అదొక యూనిట్ వెక్టర్ అవదు. దేంతో మల్టిప్లై చేస్తే నీకు ఒక డైరెక్షన్ వస్తుంది అండ్ నీ మ్యాగ్నిట్యూడ్ కూడా మారదు, దాన్ని యూనిట్ వెక్టర్ అంటారు. ఓకే, దేంతో మల్టిప్లై చేస్తే 1తో మల్టిప్లై చేస్తే దాని మ్యాగ్నిట్యూడ్ మారదు అండ్ ఈ వెక్టర్ ఒక డైరెక్షన్ ఉంది, తన డైరెక్షన్ ఇస్తుంది కానీ మ్యాగ్నిట్యూడ్ మార్చట్లేదు. సో దాన్ని యూనిట్ వెక్టర్ అంటారు. ఇంకోటి ఏంటంటే, అండ్ దీని నుంచి యూనిట్ వెక్టర్ యొక్క ఫార్ములా ఏంటి వస్తుంది? ఏ బార్ ఈక్వల్స్ టు వెక్టర్. ఇది ఒక వెక్టర్ అయిపోయింది, డైరెక్షన్ ఇవ్వగానే ఒక వెక్టర్ అయిపోయింది. వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. అంటే సపోజ్ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ ని నువ్వు 5 న్యూటన్ ఈస్ట్ వైపు చాలా చెప్పింది ఎగ్జాంపుల్ క్లాస్ లో, 5 న్యూటన్ ఈస్ట్ వైపు వెళ్తుంది. ఈ వెక్టర్ ని దాని మ్యాగ్నిట్యూడ్ తో డివైడ్ చేయి ఒకసారి. ఇదేంటి వెక్టర్ ఎంత? 5 న్యూటన్ ఈస్ట్. మ్యాగ్నిట్యూడ్ ఎంత? 5 న్యూటన్. నువ్వు న్యూటన్ కూడా రాయాలి. మ్యాగ్నిట్యూడ్ కంటైన్స్ యూనిట్స్. న్యూటన్ కి యూనిట్స్ ఉంటది. ఓకే, న్యూటన్, మీటర్, కేజీ, సెకండ్, దాని యూనిట్స్ అంటారు. యూనిట్స్ ఉంటది. ఓకే, ఈ 5 న్యూటన్ క్యాన్సల్ అయిపోయి ఈస్ట్ మాత్రమే మిగిలింది, అంటే డైరెక్షన్ మాత్రమే మిగిలింది. సో దీన్నే యూనిట్ వెక్టర్ అంటారు కదా. ఒక డైరెక్షన్ మాత్రం, ఎవరైతే డైరెక్షన్ మాత్రం ఇస్తారో దాన్ని యూనిట్ వెక్టర్ అంటారు. అండ్ ఈ యూనిట్ వెక్టర్ కి డైమెన్షన్స్ ఉండవు. డైమెన్షన్స్ అంటే యూనిట్స్ ఉండవు. చూడు, ఇక్కడ ఈ యూనిట్ క్యాన్సిల్ అయిపోయి డైరెక్షన్ మాత్రమే మిగిలింది, అంటే యూనిట్ వెక్టర్ కి యూనిట్స్ ఉండవు. మరి యూనిట్ పేరు ఎందుకు పెట్టారు అంటారు? అది యూనిట్ పేరు దీని వల్ల పెట్టారు. ఆ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 1 దాన్ని యూనిట్ వెక్టర్ అంటారు. ఆ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ యూనిట్, 1 అంటే యూనిట్ రా. ఆ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ యూనిట్, దాన్ని యూనిట్ వెక్టర్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ యూనిట్ వేరే, ఇక్కడ ఉన్న యూనిట్
యూనిట్ వెక్టర్ అని పేరు ఎందుకు పెట్టారంటే దాని మ్యాగ్నిట్యూడ్ యూనిట్ కాబట్టి. కానీ ఈ యూనిట్స్ వేరే. ఓకే, యూనిట్ క్యాన్సిల్ అయిపోయి ఈస్ట్ మాత్రం మిగిలింది. అంటే దాన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే యూనిట్ వెక్టర్ కి యూనిట్స్ ఉండవు. యూనిట్ వెక్టర్ ఈస్ యూనిట్లెస్. ఓకే, ఈ యూనిట్ దేనికి వచ్చింది? దాని మ్యాగ్నిట్యూడ్ 1 కాబట్టి. ఈ యూనిట్లెస్ దేనికి వచ్చింది? ఈ యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయి కాబట్టి. ఓకే, అండ్ దీన్ని డైమెన్షన్లెస్ కూడా అంటారు. డైమెన్షన్లెస్ అంటే మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చదువుంటే తెలుస్తుంది. డైమెన్షన్లెస్ అంటే M0 L0 T0 తర్వాత చదివండి, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు చదవకపోయినా పర్లేదు, ఎందుకంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కి వేరే చాప్టర్స్ తో ఎక్కువ లింకేజ్ ఉంది. ప్రెజెంట్ స్కిప్ చేసినా పర్లేదు. సో యూనిట్ వెక్టర్ అనేది యూనిట్లెస్ అండ్ డైమెన్షన్లెస్. అదే సపోజ్ ఒక వెక్టర్ ఏ, ఓకే, దాని యూనిట్స్ 5 ఏదైనా పర్లేదు, 5 యూనిట్స్, దాని లెంత్ 5. ఓకే, ఈ 5 ని నువ్వు బ్రేక్ చేయి. 1 2 3 4, ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1. ఇప్పుడు దీని యూనిట్ వెక్టర్ డ్రా చేయి అన్నారు. ఎలా చేస్తావు? ఒక వెక్టర్ యూనిట్ వెక్టర్ అంటే ఒక వెక్టర్ whose magnitude is 1 అండ్ దాని డైరెక్షన్ ఆ వెక్టర్ తాలూకా డైరెక్షన్ లో ఉండాలి. ఓకే, నువ్వు ఎలాగైనా గీయచ్చు. యూనిట్ వెక్టర్ ఇక్కడైనా గీయచ్చు, ఇది ఏ క్యాప్ అవ్వచ్చు, లేదా ఇది ఏ క్యాప్ అవ్వచ్చు, ఇదే క్యాప్ అవ్వచ్చు. దాని లెంత్ 1 అయి ఉండాలి అండ్ అది ఏ బార్ తాలూకా డైరెక్షన్ లో అయి ఉండాలి. ఓకేనా, నీకు యూనిట్ వెక్టర్ ఏదైనా అయి ఉండొచ్చు. అంటే దీని సగం నుంచి దీని సగం వరకు, దీని లెంత్ కూడా 1 కదా. ఈ క్యాప్ ఇదేనా అయి ఉండొచ్చు, ఏదైనా ఒక యూనిట్ వెక్టర్. సో ఇదే యూనిట్ వెక్టర్, ఇంకేం లేదు. నెక్స్ట్ క్లాస్ మీకు యూనిట్ వెక్టర్ మీద సమ్లు చేయిస్తాను. జస్ట్ యూనిట్ వెక్టర్ అంటే ఏంటి ఒక ఫీల్ కోసం చెప్పాను అంతే. నెక్స్ట్ క్లాస్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ I క్యాప్, J క్యాప్, K క్యాప్ వినే ఉంటారు. ఒక వెక్టర్ అంటే ఏంటంటే వెక్టర్ ఈక్వల్స్ 4I క్యాప్ ప్లస్ 3J క్యాప్ అలా చూసి ఉంటారు. ప్రాపర్స్ అయ్యి ఉంటే మాత్రం మీకు తెలిసి ఉంటారు. అదేంటో నెక్స్ట్ క్లాస్ తెలుసుకుందాం. సో అంతవరకు బాయ్.